చేయడానికి ముందుగానే ప్రీమియర్స్ వేసి ఇప్పుడు మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ కూడా మూవీ చూపించడం వాళ్ళ రివ్యూ చెప్పడం ద్వారా కొంచెం పాజిటివ్ టాక్ మౌత్ టాక్ ద్వారా ముందు రోజే కొంచెం పాజిటివ్ అయితే నెక్స్ట్ డే ఆడియన్స్ వెళ్తారని ఎక్స్పెక్ట్ చేసి సో ఇట్లా చేస్తూ ఉంటారు. సో ఆ పెయిడ్ ప్రమోషన్ అనేది మీరు జెన్యున్గానే చెప్తారా, లేదంటే మనకి థియేటర్కి పంపించి సినిమా టికెట్ ఇచ్చి సినిమా చూపిస్తున్నారు కాబట్టి సినిమాని మనం ప్రమోట్ చేస్తూ మాట్లాడాలని కొన్ని సినిమాలకి మాట్లాడడం, లేదంటే కొన్ని సినిమాలని నెగిటివ్ చేయడం, ఇట్లా ఏమైనా ఉంటుందా? ఈ పెయిడ్ ప్రమోషన్లోనే ప్రమోషన్ ఉంది, డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తాం. అప్పుడు మనం డబ్బులు తీసుకొని నెగిటివ్ చెప్తాం ఆ సినిమా గురించి. డబ్బులు తీసుకొని చెప్తే ఎప్పుడు ప్రాబ్లం అంటే సినిమా గురించి రివ్యూ డబ్బులు తీసుకొని చేస్తే ప్రాబ్లం. నేను డబ్బులు తీసుకొని ఎప్పుడు రివ్యూ చెప్పలేదు. ఐ ప్రమోట్ అ ఫిలిం. ఇఫ్ ద ఫిలిం ఇస్ బ్యాడ్, ఫిలిం నాకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు నేను నా సినిమా గురించి నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్తా. చాలాసార్లు నేను డబ్బులు తీసుకొని ప్రమోట్ చేసిన మూవీస్కి బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. అది నా కమిట్మెంట్, అది నా ఆనెస్టీ. ఓకే. సో డబ్బులు తీసుకొని నేను ఎప్పుడు సినిమాని ప్రమోట్ చేస్తాను. కానీ నేను నా ఫ్రెండ్ సినిమానే ఉంది, ఒక ఫేమస్ కమెడియన్, ఆయన ఫీచర్ ఫిల్మ్లో హీరో. ఆయన సినిమా నా ఫ్రెండే ప్రొడ్యూసర్, దానికే చాలా వర్స్ట్ రేటింగ్ ఇచ్చా. అంతా ఆనెస్ట్ ఉంటాను. మరి అంటే ఈ సోహెల్ ఇప్పుడు ఎంత రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ ఆయనకి బేసిక్ నాలెడ్జ్ లేదు, కొంచెం చిన్నపిల్లోడు మనస్తత్వం అయింది. సో ఆయనకి అండర్స్టాండింగ్ లేదు, కొంచెం అవగాహన లేదు. సో ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన సినిమా తీస్తే అందరూ పాజిటివ్గానే చెప్పాలి, లేకపోతే లాస్ట్ టైం అదే మిస్టర్ ప్రెగ్నెంట్కి నేను 2 ఇస్తే దీనికి కూడా 2 ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే ఎవ్రీ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ కదా. సో ప్రతి ఫిలిం రెండింటికి వెళ్ళా మనం సేమ్ రేటింగ్ ఇస్తాం. అదే కొంచెం డీసెంట్గా అనిపించవచ్చు, ఇది వరస్ట్ కనిపించింది. సో అదే నేను చెప్పాను. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ నాట్ రివ్యూ ఇట్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు ఈ సినిమా చూడడానికి. నేను ఆయనకి సపోర్ట్ కూడా చేశాను. సినిమా రిలీజ్ అవ్వకముందు ఆయన ఎమోషనల్ నీల్ డౌన్ అయ్యి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏడుస్తుంటే అదే నా సినిమా చూడండి అంటే, నేను దానికన్నా ముందు ఆయన నాకు కాల్ చేసి, బ్రో మీరు ట్రైలర్ రియాక్షన్ కూడా ఇస్తారు కదా, నా సినిమా ట్రైలర్ గురించి చెప్పండి బ్రో అంటే నేను చెప్తాను. కానీ నాకు నచ్చలేదు. ట్రైలర్ నచ్చకుండా నేను ఎలా చెప్తాను అది బాగుందని. సో సర్లే, ఆ విధంగా నేను హెల్ప్ చేయలేకపోయా. సరే ఇలానే హెల్ప్ చేయాలని చెప్పి నేను ఒక వీడియో పెట్టా. ఆ వీడియో ఉంటుంది, సమ్ 4 lakh 5 lakh వ్యూస్. నా యూట్యూబ్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. సో అది సపోర్ట్ చేసినట్టే కదా. సపోర్ట్ చేసి నేను నా సబ్స్క్రైబర్స్కి వెళ్ళమని చెప్పా. సో అప్పుడు ఇప్పుడు ఏమనుకుంటారు నా సబ్స్క్రైబర్స్, నేను రివ్యూ చేయకపోతే ఆ సినిమాని, అరే వీడు డబ్బులు తీసుకున్నాడు, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకే ఇస్తాడు, వాళ్ళ సినిమాని కించపరుస్తాడు అనుకుంటారు. సో అందుకే నేను రివ్యూ చేశాను. కానీ అంటే మీకు ట్రైలర్ నచ్చలేదు, ట్రైలర్ నచ్చినప్పుడు మళ్ళీ సినిమాకి వెళ్ళి మళ్ళీ ఆ రివ్యూ పెట్టడం అంటే మీ ఛానల్ వ్యూస్ కోసమా, లేదంటే ఆడియన్స్ని కొంతమంది ఏమైనా మనీ సేవ్ చేద్దామన్నా? ఆ ఉద్దేశం కాదు, నేను ఆల్రెడీ చెప్పాను. నేను క్రెడిబిలిటీ ఉన్న మనిషిని, నేను రివ్యూ చేయకపోతే వీడు డబ్బులు తీసుకొని రివ్యూ చేయట్లేదు అనుకుంటారు. అంటే ఏంటి, వేరే వాళ్ళకి ఒక రూలు, నాకు ఈ సినిమా ఒక రూల్ ఉంటుందా? వేరే వాళ్ళకి నువ్వు కించపరచవు కదా నెగిటివ్, అంటే నీ ఆనెస్ట్ ఒపీనియన్ ఇచ్చి వీళ్ళకి ఎందుకు ఇవ్వ, నీ ఫ్రెండ్స్ అనా అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది కదా. అందుకు ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ వ్యూస్ ఆల్సో. అండ్ ఏంటంటే ఇంకోటి, నేను సినిమా చూసిన తర్వాత నాకు నచ్చవచ్చు కదా, సినిమా నచ్చిన పాజిటివ్ కూడా ఇవ్వచ్చు కదా, అలా ఎందుకు అర్థం చేసుకోరు? కానీ మీరు 24 క్రాఫ్ట్స్ గురించి మూవీ అంటే నాకు చాలా ఇష్టం, అన్ని క్రాఫ్ట్స్ గురించి నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది, నేను వర్క్ చేశానని చెప్పారు కదా. బట్ సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు వాళ్ళ రివ్యూని పాజిటివ్గానే చెప్తారు, లేదంటే అసలు రియాక్ట్ అవ్వరు. బట్ మీరు ప్రతి మూవీని, ఇటువంటి చిన్న సినిమాలని ఇట్లా చెప్పడం వల్ల సినిమాలు నష్టపోతున్నాయి, వెళ్ళేవాళ్ళు కూడా వెళ్లకుండా ఆగిపోతున్నారు. దీనివల్ల చిన్న సినిమాకి చాలామంది ఫ్యామిలీస్కి, ఆ మూవీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్, వీళ్ళ ఫ్యామిలీస్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా నష్టం కలుగుతుంది అని చెప్పేసి ఆయన వెర్షన్లో ఆయన చెప్తున్నాడు. అది కరెక్టేనా కదా? నో, దట్స్ యాక్చువల్లీ రాంగ్. ఏంటంటే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మనము ఒక వార్లో దిగుతున్నప్పుడు దెబ్బలు తగులుతాయని దిగుతాం, నాకేం కాదు అని దిగవు కదా వార్లో. సో రివ్యూస్ డోంట్ ఎఫెక్ట్. ఫస్ట్లీ నీ ప్రోడక్ట్ బాగుంటే చాలా సినిమాలకి మంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చిన మంచి హిట్ అయిన సినిమాలు ఉంటాయి. సో ఇట్స్ అ టెస్ట్ మోనీ, నేను చెప్పడం కాదు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చి రివ్యూ అనే పదంని నేను కాయిన్ చేయలేదు. రివ్యూస్ ఎప్పటి నుంచో ఏజ్ ఓల్డ్ నుంచి ఉన్నాయి. చాలా మంది రివ్యూస్ ఇస్తున్నారు కదా, అంటే వాళ్ళ ఎఫెక్ట్ అవ్వదు కదా, నా వల్లే అవుతుంది ఎఫెక్ట్. వాళ్ళు ఆయన కోట్ చేసినట్టు గ్రేట్ ఆంధ్ర ఏదో కోట్ చేశాడు కదా, వాళ్ళే నెగిటివ్ ఇస్తారు రివ్యూ చాలా సినిమాలకి, దాని గురించి క్వశ్చన్ చేయడా? ఓకే, అంటే ఓకే మీరు చెప్పింది కరెక్ట్. అన్ని
రివ్యూవర్స్ ఉన్నారు, అంతమంది అన్ని ఛానల్స్ ఉన్నాయి, బట్ ఎవరికి రియాక్ట్ అవ్వకుండా మీ రివ్యూకి ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు? ఆయనకి కరెక్ట్ అనిపించింది బేసికల్ నేను చెప్పేది. కరెక్ట్ అనిపిస్తేనే అండ్ అండర్స్టాండింగ్ లోపం కూడా ఉంటుంది. ఏంటంటే ఏడవాలి, ఇంకా మన సినిమా బాగాలేదు, ఎవరు చూడట్లేదు, సరే ఎవరి మీద ఒక నింద వేద్దాం అని చెప్పి అలా అలా చేయడం ఉంటుంది. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఎవరున్నారు, ఎవరు ట్రెండింగ్ ఉన్నారు అని చెప్పి దట్ మైట్ బి ద రీజన్. ఓకే, చాలా మంది వేరే వాళ్ళు ఇచ్చాడు కదా, వేరే వాళ్ళు కూడా ఇచ్చారు కొంతమంది సెలెక్టెడ్. వాళ్ళ మీద చెప్తే ఎందుకు ఉంటుందంటే ఇంకా ఆయనకి పబ్లిసిటీ రాదు కాబట్టి. ఇట్స్ ఓకే, నా వల్ల ఆ సినిమాకి పబ్లిసిటీ వచ్చి ఇఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ కదా. నా వల్ల ఇఫ్ ఆయనకి హెల్ప్ అవుతే పీపుల్ టికెట్లు తెగితే గుడ్. ఓకే, నా వల్ల తెగుతూనే హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, రైట్. సో కానీ అంటే ఆయన తర్వాత మూవీస్ ఒకవేళ పక్కన పెట్టుంటే ఉండకపోదుడు, సో ఇట్లా ఏదో ధమ్కీలు ఇచ్చాడు. ఏంటి అసలు ఆ ధమ్కీకి? అదే అక్కడే ప్రాబ్లం. ఫస్ట్లీ ఏంటంటే ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలో చాలా ఇమ్మెచ్యూర్గా, సెన్స్లెస్గా ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు. రెస్పెక్ట్ ఇవ్వడు. రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, బట్ ఇఫ్ యూఆర్ థ్రెటనింగ్ సంబడి, నేను సినిమాల్లో లేకపోయి ఉంటే అంటే ఫ్యాక్షనిస్ట్లా మారుతావా, రౌడీజం చేస్తావా? నువ్వు సినిమాలు లేకపోయి ఉంటే నేను అసలు నీ గురించి మాట్లాడనే కాదు. సినిమాలో ఉన్నావు కాబట్టి రివ్యూ ఇస్తున్నాం, అది కూడా నువ్వు అడిగే కాబట్టి. నాతో సినిమా చూడని ఆయనే అడిగాడు, నాకు టైం కుదరక నేను తర్వాత చూస్తానని చెప్పి మెసేజ్ పెట్టా. ఓకే, సో అలా ఉన్నప్పుడు నీకు ఎందుకు నేను నా ఆనెస్ట్ ఫీడ్బ్యాక్, నువ్వు ఎంతో ఆనెస్ట్ అని మీరు చెప్తారు, మీరు ఆనెస్ట్ అని మీరు చెప్తారు కదా, నేను ఫిల్టర్లెస్గా ఉంటాను, నేను కూడా అలానే చెప్తాను, అది తప్పెలా అవుతుంది? ఓకే, అది నేను చెప్తాను. రైట్. కానీ తర్వాత మీ రియాక్షన్, ఐ థింక్ ధమ్కీలు ఇవ్వడం తప్పు. నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, పొలైట్గా చెప్పు, రెస్పెక్ట్ఫుల్గా చెప్పు. ఓకే, గివ్ యువర్ ఒపీనియన్. నువ్వు చేస్తుంది రాంగ్. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఫిల్మ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్, డూ ఇట్ ఇన్ అ వెరీ పొలైట్ వే. ఐ విల్ అండర్స్టాండ్. నాకు అండర్స్టాండింగ్ లేదని కాదు, బట్ నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా కదా, ఎంత పొలైట్గా ఇస్తున్నా అలా ఇవ్వండి అని అంటున్నా అంతే. ఓకే, ఇప్పుడు నేను సిన్స్ ఐ హావ్ రీచ్ అండ్ ఆల్, నేను ఫియర్లెస్ కాబట్టి నేను దృఢంగా నుంచుంటా. జస్ట్ ఇమాజిన్ ఒక చిన్న యూట్యూబర్ ఎవరైనా ఉన్నారనుకో, ఆయనకి ఇలా ధమ్కి ఇస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, భయపడరు, పెట్రిఫై అవరా, వాడి పరిస్థితి ఏమవుతుంది, ఆర్ పలానా క్యాండిడేట్ పరిస్థితి, ఆయనకి భయపడి ఇంకా బయటికి రాడు. అరే మనకి ఎందుకు రా ఈ గోలా అని చెప్పి. ఇలాంటి వాళ్ళు యాక్చువల్లీ ఉండకూడదు. ఇలాంటి వాళ్ళని చాలా కట్టడియాలి. దానికన్నా ముందు చాలా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఇలానే పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు, చాలా మంది కండెమ్ చేశారు. కానీ ఐ థింక్ వీళ్ళని చాలా సీరియస్గా తీసుకొని, ఐ థింక్ సుమోటోగా కేసు తీసుకొని ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. ఓకే, సో అంటే మీరేమన్నా పర్సనల్గా ఇంకేమన్నా ఇటువంటివి ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా? నేనేం చేయాలి, నేనేం పిచ్చలైట్. ఇది వేరే ఇంటర్వ్యూలో చెప్పా ఏంటంటే, దిస్ జస్ట్ లైక్ పాసింగ్, ట్రైన్లో వెళ్తున్నప్పుడు స్టేషన్ వెళ్తుంది కదా, ఇది ఈ ఇష్యూ ఏంటంటే స్టేషన్ కూడా లేదా సెంటర్కి, ఖాళీ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ అనుకుంటున్నాయి. పాసింగ్ క్లౌడ్ ఇది అంతే. ఓకే, సో దీని మీద ఇంకా ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ నా నెక్స్ట్ మూవీకి ఇంకా వరస్ట్ రివ్యూ ఇస్తాడని చెప్పేసి ఆయన మాట్లాడాడు. లేదు, అది ఆయన చిన్నపిల్లల మనస్తత్వం. నేను ఆల్రెడీ నా వీడియోలో చెప్పాను లాస్ట్కి, నువ్వు ఇంత పిచ్చిగా మాట్లాడినా, బ్రెయిన్లెస్గా మాట్లాడినా, ఐ విల్ సపోర్ట్ యూ ఇఫ్ యూ కమ్ విత్ అ గుడ్ ఫిల్మ్, గుడ్ ప్రోడక్ట్ విచ్ ఐ లైక్, నాకు నచ్చాలి. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. నువ్వు చేసేది నాకెందుకు నచ్చాలి, ఆర్ నాకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చాల్సిన రూల్ కూడా లేదు. ఇప్పుడు నేను 12th ఫెయిల్కి ఎక్స్ట్రాడినరీ రివ్యూ ఇచ్చా, 100 crores వచ్చింది ఆ సినిమాకి, హైయెస్ట్ రేటింగ్ దానికి ఇచ్చా. ఆర్ యానిమల్ సినిమా నచ్చలేదు సెకండ్ హాఫ్, బట్ డిడ్ ఇట్ స్టాప్ కలెక్టింగ్ మనీ? సో నా ఒపీనియన్, ఒక్కొక్క ఒపీనియన్ ఇప్పుడు గ్రేట్ ఆంధ్రానే ఉంటాడు అని అన్నిటికీ ఒక రేటింగ్ ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఆ రేటింగ్ కాకుండా హిట్ అయిన సినిమాలు ఉంటాయిగా, ఆయన నచ్చని సినిమాలే హిట్ అయిన సినిమాలు ఉంటాయి కదా. ఎందుకు ఇంత ఇల్లాజికల్గా? అండ్ వాట్ ఈస్ టాకింగ్ ఇస్, ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు కదా, మీకేంటి పని అని. నువ్వు ప్రొఫెషనల్ యాక్టర్వా? నీకేంటి పని సినిమా ఇండస్ట్రీలో? నువ్వెందుకు యాక్టింగ్ చేస్తున్నావు అని అడిగానా? సో ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఎక్కడ ఉండరు. ప్రొఫెషనల్ రివ్యూ అంటే ఏదైనా స్కూల్ ఉందా, లైక్ నువ్వు అక్కడ పట్టా పుచ్చుకొని వచ్చి రివ్యూలు చెప్పాలని? ఎవడ ఒపీనియన్ అడిది, మా ఇష్టం ఉన్నట్టు మేము మా ప్లాట్ఫామ్లో పెట్టుకున్నాం, మీ డోర్ కొట్టి చూడండి నా రివ్యూ అని చెప్పలేదు. మీ రివ్యూ వల్ల మూవీకి ఏమైనా ఎఫెక్ట్ అయింది? ఎందుకంటే సోషల్ మీడియాలో మీ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, మీ సపోర్టర్స్ ఎక్కువ ఉన్నారు. ఆయన మూవీ ఎవరికి తెలియదంట, నా వల్ల తెలిసింది, ఎఫెక్ట్ అయింది పాజిటివ్గా, అట్లీస్ట్ తెలిసింది జనాలకి, పాజిటివ్గా ఎఫెక్ట్ అయింది. ఓకే, రైట్. నా వల్ల ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వల్ల ఇంకా టికెట్ తెగితే గుడ్ ఫర్ యూ, ఎంజాయ్.
మరి మీ రియాక్షన్ తర్వాత మళ్ళీ మీకు ఏమన్నా పర్సనల్గా కాల్ చేసి కాల్ మాట్లాడాలి? చేయడానికి ట్రై చేశాడు, దానికన్నా ముందు కాల్ చేశాడు. నా రివ్యూ తర్వాత కాల్ చేస్తే నేను ఇలా మాట్లాడి నేను ఇవి చెప్పా, రివ్యూస్ డోంట్ మ్యాటర్, నువ్వు మంచి ప్రోడక్ట్ మీద ఫోకస్ పెట్టు, ఇది కాదు ఇలా జనాలు మీమ్ స్పేస్ని కూడా మెసేజ్ చేసి డిలీట్ చేయండి పోస్టులు. ఆయన ఏదో ఏడుస్తూ వీడియో పెట్టాడు కదా, వెళ్ళండి అన్న సినిమాకి, బిగ్ బాస్ టైంలో సోహెల్ అని కామెంట్లు కొట్టారు, వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్తారా ఆయన సినిమాకి? ప్రోడక్ట్ మంచి ట్రైలర్ కట్ చేయి, క్రియేటివ్ కాన్సెప్ట్స్తో. అంటే బూట్ కట్ బాలరాజు నాది నోవల్ ఐడియాతో వచ్చాను. నోవల్ ఐడియా కాదు, దాన్ని సరిగ్గా తీయాలి, దానికి కూడా నెగటివ్స్ ఉంటాయి. సో ఏంటంటే అది అర్థం చేసుకోవట్లేదు ఆయన. ఆడియన్స్దే తప్ప, ఎందుకు ఇన్ని లక్షల సినిమాలు వస్తాయి, అందరూ ఏడుస్తారా? అంత సింపతి కట్టలేయాలి, అందరూ వచ్చి రోడ్ల మీద ఏడుస్తూ. అలా జరగదు. ఇప్పుడు నేను ఏదో బిజినెస్ పెడతా, నా ఫుడ్ బిజినెస్ పెట్టి రావట్లేదు అని ఏడుస్తాను నేను. అది కాదు, ఏంటి ప్రాబ్లం ఏంటో నువ్వు రెక్టిఫై చేసుకుంటూ చేయాలి. దట్ ఈస్ లైఫ్. మీ పర్సనల్గా ఫోన్ కాల్ వస్తే నేను లేపలేదు, ఎందుకంటే అప్పటికి నేను ఆ వీడియో రివ్యూ తర్వాత మాట్లాడారని చెప్పారు కదా, అప్పుడేమన్నా పర్సనల్గా రియాక్ట్ అవ్వడం లేదా? అప్పుడు ఏంటంటే ఆయన సారీ చెప్పడానికి ట్రై చేశాడు. నేనేంటంటే